ఎవరి పెద్దావిడ ఈ టైంలో? వచ్చేటప్పుడు ఏం ఎదురొచ్చిందో ఏంటో, బస్ పోయింది. ఎక్కడి వరకు వెళ్తారండి? నర్సాపురం వెళ్ళాలి బాబు. బస్సు వెళ్ళిపోయిందంట. ఇంకో బస్సు వస్తుందని ఎదురు చూస్తున్నాను. నేను అటే వెళ్తున్నానండి. ఎక్కండి. అమ్మో, కారులోనా? డబ్బులు ఎక్కువైపోతాయి కదమ్మా. పెద్దమ్మ గారు, మీరు రూపాయి కూడా ఇవ్వద్దు. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ బాబు. వెనక లగేజ్ ఉంది, ముందు కూర్చోండి. నువ్వు క్రైస్తవుడువా? అవునండి. నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే నీ కారు ఎక్కకపోదును. చా, అనవసరంగా 30 రూపాయలకు కక్కుర్తిపడి ఈ కారు ఎక్కాను. ఏంటి ఇంత సీరియస్గా ఉంది ఈవిడ? ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఇక్కడే కారు దిగిపోయేలా ఉంది. కొంచెం ఆ పుస్తకం లోపల పెట్టు. మీరే తీసి కొంచెం డాష్బోర్డ్లో పెట్టేయండి. ట్రాఫిక్గా ఉంది కదా. నేను ఆ పుస్తకాన్ని ముట్టుకోను. ఒక్క మాట పెద్దమ్మ గారు. నన్ను పెద్దమ్మ అనుకో. సరేనండి, ఒక్క మాట అడగాలి. అడుగు. అది బైబిల్ అంటే మీకెందుకంత అసహ్యం? అది మా మతాచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు మంట కలిపేసింది. అందుకే నాకు అసహ్యం. దాని అట్ట చూడు, నలుపు. నలుపు అంటే ఏంటి? అశుభం. దీని అట్టే అశుభం. జుట్టు నల్లగా ఉంటుంది కదా, కనుగుడ్డు కూడా నల్లగానే ఉంటుంది. ఇవి కూడా అశుభమేనంటారా? మీరు పెట్టుకునే కాటుక, మీ గ్రంథాలలో ప్రింట్ చేసే అక్షరాల రంగు కూడా నలుపే. చెడును నలుపుతో పోలిస్తాం, అంతేకాని నలుపు చెడు కాదు. ఇలాంటి పనికిమాలిన లాజిక్లు చెప్పే కదా మా మతంలో ఉన్న అందరినీ లాక్కుపోతున్నారు. నేను ఆ కాలంలోనే డిగ్రీ చదివాను. నీ లాజిక్లేవి నా దగ్గర సాగవు. లాజిక్లు కాదు పెద్దమ్మ గారు. పెద్దమ్మ అనొద్దన్నానా? బేసిక్స్ లేని మతంలో ఉన్నవాడివి. నీతో మాట్లాడటమే అనవసరం. బేసిక్సా? అవును. మా మతాచారాల వెనకాల సైన్స్ ఉంది. సాంప్రదాయాల వెనకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అందుకే మా మతస్థులు పసుపు గడపలకు రాస్తారు. యాంటీబయోటిక్. మీ మతస్థులు పసుపు వాడతారా? మీకంత నాలెడ్జ్ లేదు. ఏమండి, గడపలకు పసుపు రాస్తే బ్యాక్టీరియా రాదంటారా? అవును. మరి కిటికీ నుండి వస్తేనో? హ్మ్? లోపలికి వచ్చేవారి బట్టల్ని అంటుకుని వస్తే? అయినా ఈ మధ్యన గడపలకు పసుపు రంగు వేస్తున్నారు కానీ పసుపు రాయట్లేదు కదా. మేము పసుపు వాడతాం అంటే యాంటీబయాటిక్ కదా, కర్రీస్లో వాడి తింటాం. అప్పుడే కదా పనిచేస్తుంది. ఆంటీ అంట, దిక్కుమాలిన సచ్చునుడు. మామిడాకులు తోరణాల గొప్ప ఏంటో తెలుసా? అవి కట్ చేసి తెచ్చినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి. అది కేవలం మామిడాకులకు మాత్రమే ఉండే ప్రత్యేకత. శుభకార్యాలకు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి గుమ్మాలకు కడతాం. అది నా మతంలో ఉండే గొప్పతనం. ఆంటీ, థియేటర్లో అంతకంటే ఎక్కువ మంది కూర్చుంటారు కదా, అక్కడెందుకు కట్టట్లేదు? కళ్యాణ మండపాల్లో, టెంపుల్స్లో జరిగే పెళ్ళిళ్ళలో ఎందుకు కట్టట్లేదు? మామిడాకే కాదు, ఏ ఆకును కట్ చేసినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? ఆంటీ, మీది డిగ్రీలో ఏ గ్రూపు? నీకెందుకు? యాక్చువల్గా సూర్యకిరణాలు పడినప్పుడు మాత్రమే ఆకులో కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో మామిడాకులు తెచ్చి పందిరి లోపల, గుమ్మాలకు కట్టినా ఆక్సిజన్ రాదు. ఈ విషయం తెలియకుండా ఎలా డిగ్రీ కంప్లీట్ చేశారా అని డౌట్ వచ్చి గ్రూప్ అడిగాను. మా మత విధానంలోనే హెల్త్ సైన్స్ ఉంది. అక్షరం మొక్క చదవకపోయినా మాకు ఆ విజ్ఞానం వచ్చేస్తుంది. మేం మైళ్ళు పాటిస్తాం. ఎందుకో తెలుసా? తెలీదా ఆంటీ? ఆంటీ అంటావింట్రా? పెద్దమ్మగారని పిలువులే. ఓకే పెద్దమ్మ గారు. ఒక వ్యక్తి చనిపోతే ఆ శవంలోంచి బ్యాక్టీరియా వస్తుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే వారిని ముట్టుకోం. ఇది మైలు వెనక ఉన్న మర్మం. మీరు ఉన్నారు. ఒక మైలు ఉండదు, ముట్టు ఉండదు. చిచి. పెద్దమ్మ గారు, ఆ అలాంటప్పుడు ఈ ఊర్లో ఒకరు చనిపోతే ఎక్కడో ఉంటున్న ఆ వ్యక్తి ఇంటి పేరు గల బంధువుల్ని ఎందుకు ముట్టుకోకూడదు? వాళ్ళకేం బ్యాక్టీరియా అంటుకోదు కదా. చనిపోయిన వ్యక్తి ఇంట్లో వాళ్ళకి ఆ బ్యాక్టీరియా సోకి రోగాలు వచ్చేయాలి కదా, మరి రావట్లేదేంటి? శవాన్ని తీసుకెళ్ళిపోయాక అందరూ స్నానాలు చేసేస్తే, అంతా శుభ్రం చేసేస్తే బ్యాక్టీరియా పోతుంది కదా. 11 రోజులు ఎందుకు ముట్టుకోకూడదంటారు? పెద్దమ్మ గారు, బిడ్డ పుట్టినప్పుడు కూడా మైలు పాటిస్తారు కదా, అప్పుడు కూడా బ్యాక్టీరియా వచ్చేస్తుందంటారా? అంటే మర్మం కదా, తెలియక అడుగుతున్నాను. పొగరబోతు. వీడితో మాటలు అనవసరం.
సైలెంట్గా ఉండాలి. పెద్దమ్మ గారు, ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వరు? అలా ఇస్తే అరిష్టం. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పక్కింటావిడ చారు అడిగినా కూడా కిందే పెట్టేస్తారా? ఉప్పు చేతికి ఇవ్వకూడదు. కూరలు చారులు ఇవ్వచ్చు. దిక్కుమాలిన ప్రశ్న వేసావు. అంటే చారులో కూడా ఉప్పేస్తారు కదా, చేతికి ఇవ్వకూడదేమో అనుకున్నాను. పెద్దమ్మ గారు, బయటికి వెళ్ళినప్పుడు నూనె ఎదురు రాకూడదంటారు, నిజమేనా? అవును, అరిష్టం. మరి కూర కూడా ఎదురు రాకూడదైతే నూనె వేస్తారు కదా. రాజుతున్న నిప్పుల కుంపటి కూడా ఎదురు రాకూడదంట కదా. అవును, అరిష్టం. అంటే బైక్స్ కార్స్ కూడా ఎదురు రాకూడదు. ఇంజన్లో పెట్రోల్ మండుతూ ఉంటుంది కదా. మిట్ట మధ్యాహ్నం ఈ దరిద్రుడు గోలేంటో, ఏం ఎదురొచ్చిందో ఏంటో. అరిష్టం అరిష్టం అంటున్నారు కదా. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఏ పుస్తకంలో చెప్పారు? చెప్పమ్మా. అక్కయ్య గారు, మా కోడలు ఈ వారం తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏ రోజు మంచిదంటారు? వాళ్ళకేమో మంగళవారం ఖాళీ అట. మంగళవారం అస్సలొద్దు. ఆ కొంతమందికి వారాలు వజ్యాలు అస్సలు తెలీదు, మూర్ఖులు. అలాగే అక్కయ్య గారు. బుధవారం తీసుకొచ్చేయండి. కుడికాలు లోపల పెట్టి రమ్మనమ్మా. ఆ ఎడంకాలు ఏం తప్పు చేసిందండి? అక్కయ్య గారు, ఉంటానండి. ఉంటాను. ఎవరైనా ఎడంకాలు లేకుండా పుడితే అవిటివారు అంటారా, అదృష్టవంతులు అంటారా? ఎవరికైనా మంగళవారం డెలివరీ అవుతుంటే మంచిది కాదు అని పుట్టకుండా ఆపగలమా? ఎవరైనా మంగళవారం చనిపోతుంటే మంచిది కాదు అని చావకుండా ఆపగలమా? మంగళవారం రోజున తిండి మానం, చదువు మానం, ఉద్యోగం మానం, అన్నీ మామూలే. అందుకే మాలాంటి మూర్ఖులకి ప్రతిరోజు సమానమే. నిజంగా మూర్ఖులే. అందుకే మీ శుభకార్యాల్లో కోళ్లను చంపి తింటారు. ప్రాణాలు తీస్తే గాని ముద్ద దిగదు మీకు. పెద్దమ్మ గారు, ఆకుకూరలకు కూడా ప్రాణం ఉంటుంది. తోటకూరలో గోంగూరలో తినడం కూడా ప్రాణాలు తీయడమే. ఇదంతా కాదయ్యా, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను నేను. మీరు బొట్టెందుకు తీపిస్తున్నారు? భర్త ఉండగానే వెధవ ముండల్లా ఎందుకు తయారు చేస్తున్నారు? బొట్టు లేని ఆడదాని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. చెప్పవయ్యా, ఇందాక నుంచి లాయర్లా లాజిక్లు మాట్లాడు. ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు? లేదండి, ఏ కోణంలో చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎన్ని కోణాలున్నాయేంటి? సమాధానం చెప్పడం చేతగాక కవర్ చేస్తున్నావా? అదేం లేదండి, క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టుకోరు అని చెప్పాలంటే అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పండి. బొట్టు ఐదో తనానికి గుర్తు, భర్తకి చిహ్నం. అవునా? మరి పెళ్లి కాని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? బొట్టుకి భర్తకి సంబంధం ఉంటే పెళ్లి కాని వారు బొట్టు పెట్టుకోకూడదు. ఒకవేళ బొట్టుకి భర్తకి సంబంధం లేదు అంటే భర్త చనిపోయిన వారు బొట్టు తీయకూడదు. ఏమంటారు? బొట్టు రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. నీకు ఆ విషయం తెలుసా? అవునా అండి? ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళకి కనిపించదు కదా. కనిపించదు అంటే కాన్సంట్రేషన్ ఎలా పెరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బొట్టు పెట్టుకున్న స్త్రీల కన్నా బొట్టు పెట్టుకోని స్త్రీలే విద్య, వైద్యం, రాజకీయాల్లో చాలా చాలా ముందున్నారు. ఎందుకని? ఎందుకంటే మరి చెప్పండి. శరీరంలో కొన్ని చక్రాలుంటాయి. నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ చక్రాలన్నీ యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది. అందుకే బొట్టు పెట్టుకుంటాం. మీరు చెప్పింది బాగుంది, కానీ ఇటీవల జరిగిన సర్వేలో 100కి 60% స్త్రీలు, 46% పురుషులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తేలింది. అంటే పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ మంది రోగులవుతున్నారు. ఎందుకంటారు? పెద్దమ్మ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. భర్త చనిపోతే బొట్టెందుకు తీయాలి? అది మా ధర్మం చెప్పిన విధి. భర్త చనిపోయిన స్త్రీకి బొట్టు మంగళసూత్రం తీసేస్తాం. తనకు భర్త లేడు అనడానికి ఇవి గుర్తులు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు బాగా దగ్గర బంధువుల్లో ఎవరి భర్త అయినా చనిపోయారా? నా పెద్ద కూతురు భర్త చనిపోయాడు. పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యిందంతే. అయ్యో, సారీ అండి. బాధపడకండి.
బాధపడి ఏం ప్రయోజనం, దాని తలరాతంతే. పెద్దమ్మగారు, ఇందాకటి నుండి బొట్టు ఎందుకు పెట్టుకోవాలో మీరు చెప్తున్నప్పుడు నేను ఏదేదో మాట్లాడి మీరు చెప్పింది తప్పు అనేశాను. క్షమించండి. ఏంటి ఈ ముదనష్టపోడు ఇప్పటి వరకు వేలికేస్తే కాలుకేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు? నిజంగా ఈ జాతి తిక్కజాతే. సరే, ఇందాక మీరు చెప్తున్నవన్నీ నిజమని నమ్ముతుంటే కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అడగమంటారా? అనుకున్నాను ఏదో ఉందని. అడుగు. బొట్టు తీసేయమంటారు కాబట్టి క్రైస్తవులన్నా బైబిల్ అన్నా మీకు అసహ్యమన్నారు కదా. నిజానికి బైబిల్లో ఎక్కడా బొట్టు పెట్టుకోమని చెప్పలేదు, తీసేయమని చెప్పలేదు. బొట్టు అనే కాన్సెప్ట్ కోసమే ఏమీ రాయబడలేదు. కానీ బొట్టు పెట్టుకోమని చెప్పింది మీ ధర్మమే. భర్త చనిపోతే బొట్టు తీసేయమన్నది మీ ధర్మమే. బొట్టు తీసేయమన్నందుకు అసహించుకోవాలంటే మీరు అసహించుకోవాల్సింది బైబిల్నా మీ ధర్మాన్నా? ఆ పెద్దమ్మగారు, బొట్టు లేని ఆడదాని మొహం చూస్తే అసహ్యం అన్నారు కదా. మరి మీ పెద్ద కూతురు గారు కూడా బొట్టు పెట్టుకోరు. ఆవిడ మొహం కూడా మీకు అసహ్యంగా ఉందా? బొట్టు పెట్టుకుంటే ఏకాగ్రత బాగుంటుంది అనుకుందాం. మరి విధవరాళ్ళకి ఏకాగ్రత వద్దా? బొట్టు పెట్టుకుంటే చక్రాలు యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది అన్నారు కదా. మరి విధవరాళ్ళకి ఆరోగ్యం వద్దా? క్రైస్తవులు బొట్టు తీసేసి మీ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కదా. మీ ధర్మంలో 10 మంది విధవరాళ్ళకి 2 కూడా బొట్లు తీయడం లేదు. సో మీ ధర్మాన్ని మీరే పాటించడం లేదు, మరి మమ్మల్ని పాటించడం లేదంటారేంటి? పెద్దమ్మగారు, మీకు శాంతి వారి కోసం తెలుసా? ఎందుకు తెలీదు? మాతాలు యోగినీలు ఉంటారు. అదే కదా, అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను. అవునా పెద్దమ్మగారు? వాళ్ళు తెల్లచీర కట్టుకుని బొట్లు కూడా పెట్టుకోరు. మరి వాళ్ళనెందుకు విధవరాల్లా తయారయ్యారు అని అసహించుకోలేదు? క్రైస్తవులంటే ఆచారాల్ని సాంప్రదాయాల్ని మంటగలిపేవారు కాదు, తిరస్కరించేవారు కాదు. క్రైస్తవులంటే తామొక పని చేయడానికి దాని వెనుక సరైన కారణం, లేఖన ఆధారం, చెయ్యకపోతే వచ్చే నష్టం తెలిసుండాలి. అప్పుడే చేస్తారు. ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎప్పుడు చెప్పారో, ఎందుకు చెయ్యాలో, చెయ్యకపోతే ఏమవుతుందో ఇవేమీ తెలియకుండా దేన్ని గుడ్డిగా ఆచరించరు. క్రైస్తవుల్ని అసహించుకోవడానికి మీరు చెప్పేవి నిజమైన కారణాలు కాదు. ఎవరో మీకు తప్పుడు ప్రచారం చేసి మా మీద అసహ్యాన్ని కలిగించి ఉంటారు. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఆలోచించండి. క్రైస్తవులు బొట్టే కాదు, ఉపయోగం లేని ఏ వస్తువును వాడరు, ధరించరు.